పరమగీతము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. ఉద్యాన వనములలో పెంచబడిన తానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన ఇటు ఘనమైన కృపగలిగిన మహిమ కలిగిన సమయములను బట్టి దేవాతి దేవునికి, త్రిత్వ దేవునికి యుగ యుగములు మహామహిమ కలుగును కాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో ప్రియురాలి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయుచున్నటువంటి కార్యాన్ని మనము చూస్తున్నాము. ప్రభువారు పలికేటటువంటి మాట ఏమిటి అంటే, ఉద్యాన వనములలో పెంచబడిన తానా. ప్రియురాలు ఉద్యాన వనములలో పెంచబడినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినగోరుదురు, నన్నును దాని విననిమ్ము. దేవుడు ఉద్యానవనములలో పెంచబడినటువంటి ఈ ప్రియురాలి యొక్క స్వరాన్ని వినాలి అనబడే ఆశను ప్రభు కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. ఇక్కడ 4 కార్యాలు. 1, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ వాక్యములో మనము చూస్తున్నాము. 2వదిగా ప్రియురాలైనటువంటి పెండ్లి కుమార్తె సంఘాన్ని ఈ వచనములో మనము చూస్తున్నాము. ఇక 3వదిగా మనము చూసినట్లయితే ఉద్యాన వనము అనబడే మాట ఇక్కడ కనబడము లేదు, కానీ ఉద్యాన వనములలో అనేకమైనటువంటి వనాలలో ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనము గ్రహిస్తున్నాము. ఇక చివరిదిగా చూస్తే ప్రియుడైనటువంటి యేసు వారు ఈ ఉద్యాన వనములో పెంచబడినటువంటి ప్రియురాలి యొక్క స్వరాన్ని వినాలి అని ఎంతో ఆశపడుతున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. ప్రియుడనగా యేసుక్రీస్తు ప్రభువారే. 2000 సంవత్సరముల క్రితము దేవుడి లోకానికి నరునిగా వచ్చారు. ప్రియులారా, ఎందుకు వచ్చారంటే ఒక పెద్ద పని మీద, ఎవరు చేయలేనటువంటి ఒక పనిని అది దేవుడు మాత్రమే చేయగలరు. ఇక ఎవరు మానవుల వలన అది సాధ్యపడే పని కాదు. దేవదూతలు కూడా ఈ పనిని వారు చేయలేరు. భక్తులు, ఋషులు, ప్రవక్తలు ఈ పనిని చేయలేరు. ఏంటి ఆ పని అంటే, పాపులైన వారి యొక్క పాపములను తీసివేసి ఆయన రక్తాన్ని ఇవ్వడానికి 2000 సంవత్సరముల క్రితము దేవుడి లోకానికి వచ్చారు. అందుకే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. పాపులైన వారందరినీ రక్షించడానికి 2000 సంవత్సరముల క్రితము దేవుడు నరునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని, వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద పని మీద వచ్చారు, అదే పాపులైన వారిని రక్షించడానికి. ఏ కార్యము కొరకు ఆయన వచ్చారో ఆ కార్యాన్ని దేవుడు జరిగింపచేశారు. అందుకే సిలువలో చివరిదిగా పలికినటువంటి మాట సమాప్తమైనది. అంటే ఏమి సమాప్తమైంది? రక్షణ కార్యము. దేవుడు ఏ పని మీద ఈ భూలోకానికి వచ్చారో ఆ సమస్త కార్యము, సమాప్తమైనటువంటి కార్యాన్ని దేవుని యొక్క మాటలో మనము చూస్తున్నాము. పాపిని అసహించుకోవాలి, పాపిని దగ్గరికి రానివ్వకూడదు, పాపిని దేవుడు శిక్షించాలి. కానీ
ఆ పాపి కొరకు దేవుడు నరునిగా ఈ లోకానికి వచ్చారు. పాపిని అసహించుకోవాలి కానీ దేవుడే నరునిగా ఈ లోకానికి వచ్చి పాపితో సహవాసాన్ని కలిగి ఉన్నారు, పాపితో మాట్లాడారు, పాపి కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చారు. అంతగా దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నారంటే ప్రియమైన వారై ఉన్నారు, ప్రియుడై ఉన్నారు. ఈ లోకములో ఎంతమంది మనకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా కానీ ఎవరైనా సరే ఈ లోకములో ఎందరో మనము కలిగి ఉంటాము. కానీ అందరికంటే మనకి లోకములో ప్రియమైన వారు, గొప్పవారు, మనకు ఉన్నతమైన వారు, మనం ప్రేమించవలసింది యేసుక్రీస్తు ప్రభువారిని. అందుకే దైవజనులు అన్నారు, ఎవరు కావాలి, నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు నాకింకో ఎవరు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడము అది గొప్ప అంతస్తు ప్రియులారు. ఈ లోకములో ధనాన్ని కలిగి ఉండడం ఒక భాగ్యంగా ఎంచుతారు. అలాగే సంపదలు, బంగారాన్ని, భూమిని, వీటన్నిటిని కూడా చాలా ఘనంగా భూలోకమందున్న మానవులు చాలా గొప్పగా వాటిని ఎంచుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా శాశ్వతమైన కావు. ఒక సమయం వచ్చేసరికి అన్నిటినీ అందరినీ విడిచి మనం వెళ్ళిపోవలసినటువంటి ఒక కాలం ఉంది. కానీ అన్నిటిని మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనబడే ధనాన్ని, సంపదను కలిగి ఉన్నవారు ఈ లోకములోను పరలోకములోను వారు ధనవంతులై ఉన్నారు. బులో యేసు మహారాజుకు ఇంతటి గొప్ప దేవుడు ఉద్యాన వనములలో పెంచబడినటువంటి ప్రియురాలి యొక్క స్వరాన్ని వినాలి అని ఆశతో ఆయన మాట్లాడుచున్నటువంటి కార్యాన్ని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ ఉద్యానవనం అనబడేది ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ లోకములో మనందరికీ కూడా ఉద్యానవనమును గూర్చి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా దీని తెలుగులో కంటే ఇంగ్లీష్ పదములో పార్క్ అని పిలుస్తారు. పార్క్ అంటే బాగా అర్థమైపోతుంది. పార్కుని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అన్ని సమస్యలను ప్రక్కకు పెట్టి ఆ పార్కులో చేసే పని ఏంటంటే సేద తీరి చక్కటి సంభాషణలు, ముచ్చటించుకోవడము, సంతోషించడం అనబడే ఈ కార్యాన్ని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడి లోకాన్ని మానవులైన వారి కొరకు సృష్టించినప్పుడు ఈ లోకమే ఒక నివాస గృహము వలె ఈ భూలోకాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఈ యొక్క సృష్టిలో ఏదేను వనం అనబడే ఒక వనాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదటి అసలు వనము అనబడేది ఏర్పాటు ఎవరిదంటే అది దేవుని కార్యమే అనబడే విషయాన్ని కూడా వాక్యము ద్వారా మనం గ్రహిస్తున్నాం. అందులో ఆది మానవులైన ఆదామవ్వలను దేవుడు ఉంచారు. వారిరువురు కూడా ఉద్యానవనములో ఎంతో సంతోషముగా వారు గడుపుతుండేవారు. అంతేకాదు ఏదేను వనములోనికి దేవలోకము నుండి దేవుడు కూడా ఈ ఉద్యానవనములోనికి లేక ఏదేను తోటలోనికి వచ్చి దేవుడు మానవులైన వారితో సంచరిస్తూ సంభాషణ చేసేవారై ఉన్నారు అనబడి విషయాన్ని కూడా గమనించాలి. బులో యేసు మహారాజుకు ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనములో చల్లటి పూటను ఆదామునతను భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, ప్రియులైన వీరు ఏదేను తోటలో సంచరించుచున్నటువంటి యెహోవా స్వరము విని దైవజనులు దేవదాసయ్య గారు తెలియచేసినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుని, తన కుమార్తె యొక్క చేతును పట్టుకుని ఎలాగూ తీసుకుని వెళతాడో అలాగున దేవుడు ఆది మానవులైన ఆదామవ్వల్ని వారి చేతులు పట్టుకుని తోటంతా కూడా సంచరించేవారు. ఎన్నో విషయాలు దేవుడు ఆది మానవులైన ఆదామవ్వలతో మాట్లాడేవారు, సంభాషించేవారు అని తెలియజేశారు. అప్పుడు పాపము లేనప్పుడు దేవుడు ఏదేను తోటలోనికి వచ్చినటువంటి దేవుడు వారితో
సంభాషించినటువంటి కార్యాన్ని, ఈ వనములో ఉన్నటువంటి కార్యం ఏంటంటే సహవాసము. సహవాసము, రెండవది సంభాషణ. ఈ సహవాసము, సంభాషణ, దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ. ఈ ఏదెను వనములో ఆది మానవులైన ఆదామవులు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికెత్తులని స్వరం వినగోరుదురు, నన్నును దాని విననిమ్ము. అయితే ఆది మానవులైనటువంటి ఆదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారి ఏదేని వనమును వారు కోల్పోయారు. దేవుని సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవునితో సంభాషణను వారు కోల్పోయిన తరువాత దేవుడు 2000 సంవత్సరముల క్రితము మరలా ఆ ఏదేని వనము యొక్క అనుభవములోనికి, అనగా అసలు ఎందుకు ఆ వనాన్ని దేవుడు ఏర్పాటు చేశారు? దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సంభాషణ కలిగి ఉండడానికి. ఏదైతే కోల్పోయారో మరలా దాన్ని ఇవ్వడానికై దేవుడు 2000 సంవత్సరముల క్రితము ఈ భూలోకానికి వచ్చారు. వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట వారు తెలియచేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభు తెలియచేస్తున్నారు. అనగా 2000 సంవత్సరముల క్రితము దేవుడి లోకానికి నరునిగా వచ్చినటువంటి ప్రభువు ఒక వనాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షవల్లినని ప్రభు సెలవిస్తున్నట్లుగా ఒక వనాన్ని ప్రభు కలుగు చేశారు. అదే క్రైస్తవ సంఘము. ఈ క్రైస్తవ సంఘం అనబడే వనములో ప్రియుడైనటువంటి ప్రభు ఉన్నారు. దేవుని యొక్క సహవాసం ఉన్నది. దేవునితో సంభాషణ అనబడే కార్యము ఈ క్రైస్తవ సంఘములో, ఈ ఉద్యానవనము అనబడే క్రైస్తవ సంఘములో దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ అనబడే కార్యాన్ని మనము చూస్తున్నాము. భూలోకమంతటిని దేవుడు కలుగు చేసి ఆ భూలోకములో ఏదేని వనాన్ని ఎలాగూ దేవుడు ఏర్పాటు చేశారో అలాగే క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ క్రైస్తవ సంఘములోనే ఒక వనాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అసలు ఈరోజు వాక్యం ఇదే. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వనములోనికి వెళ్ళాలి. ఆ ఏదేని వనములోనే చల్లటి పూట దేవుడు వచ్చేవారు. దేవుడు నరులతో సహవాసాన్ని, సంభాషణ కలిగి ఉన్నారు. ఈవేళ క్రైస్తవ సంఘములో కూడా ఒక వనాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ వనములోనికి ఎవరైతే వస్తారో, ఏదేను తోటలో చల్లటి పూట దేవుడు ఎలాగైతే ఆ తోటలోనికి వచ్చారో, ఇదిగో ఈ క్రైస్తవ సంఘములో ఉన్న ఒక వనమన్నం చూడండి. ఆ వనములోనికి దేవుడు వస్తారు. ఆ వనములో ఎవరుంటారో వారితో దేవుడు సహవాసము చేస్తారు. అంతేకాదు వారితో దేవుడు సంభాషిస్తారు. అనగా వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. బోలో యేసు మహారాజుకు. ఈ ఏదేని వనములోనే అనేకమైనటువంటి రీతులుగా ఈ పెళ్లి కుమార్తె, ఈ ప్రియురాలిని దేవుడు సిద్ధపరచుచున్నారు. ప్రియులారా, ఇక క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఉద్యానవనము ఏమిటి అంటే దైవ సన్నిధి. దేవునికి వాక్యములో 16వ దావీదు సంకీర్తన 11వ వచనములో జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రియులైనా, ఈ లోకములో ఉన్న పార్కులోనికి మనం వెళితే ఉన్నంతసేపు ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాము. మళ్ళా కొద్దిసేపటికి ఆనందం ఉండదు. కానీ దైవ సన్నిధి అనబడే ఉద్యానవనములోనికి ఎవరు వెళుతారో వారికి కలిగేటటువంటి ఆనందం ఎలాగుంటుందంటే
సంపూర్ణమైన సంతోషమును దేవుడు ఇవ్వనై ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. బైబిలులో ఉన్న మహాభక్తులు వారి యొక్క శ్రమ కాలములో, వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు కోరుకున్నటువంటి వనమేంటో తెలుసా? దైవ సన్నిధే. అక్కడికి వెళితేనే మనకు సమాధానము, అక్కడికి వెళితేనే మనకు సంతోషము. అందుకే దైవజనులు సన్నిధిని గూర్చి, ఈ సన్నిధి 4 విధములుగా ఉన్నాయి అని దైవజనులు తెలియజేశారు. ఒకటి ధ్యాన సన్నిధి, రెండవది ఏకాంత సన్నిధి, మూడవది కోట సన్నిధి, నాలుగవది 7 సన్నిధి. ఫస్ట్ ధ్యాన సన్నిధి. కీర్తనల 1 గ్రంథము 2వ వచనాన్ని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ధ్యాన సన్నిధిని మనము చూస్తున్నాం ప్రియులారా. దేవునికి వాక్యాన్ని ధ్యానించడం. ఇప్పుడు మనమందరము కూడా వాక్యాన్ని వింటున్నాము. అయితే విన్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానించాలి, అది వేరు. ధ్యానం అనగా ఇప్పుడు ఏ వాక్యమైతే మనం విన్నామో, లేక దేవుని గ్రంథాన్ని మనం చదివిన తర్వాత బైబిల్ క్లోజ్ చేసేసి ప్రక్కన పెట్టి ప్రార్థన చేసుకుని ముగించుకోవడం కాదు, కానీ చదువునటువంటి వాక్యాన్ని మోకరించి ధ్యానము చేయాలి. ఏది చదివామో దాని గురించి మనం కొద్దిసేపు దేవుని వైపు చూస్తూ ధ్యానములో ఉంటే అనేకమైనవి దేవుడు మన అంతరంగానికి అందిస్తారు. అప్పుడే మనము ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చలికెత్తుని స్వరము వినగోరుదురు, నన్నును తాని విననిమ్ము అని అన్నారే. అప్పుడు స్వరము బాగుంటుంది. మన నోటంట వచ్చేవి ఎన్ని అనుభవాల్లో వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినప్పుడు దేవుని ఆత్మ మనకు పనిచేస్తారు. అప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి ఎదుగుతుంది. ఎన్నో ప్రభు చూపిస్తారు. అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది, మనలో ఉన్న పరిశుద్ధత పెరుగుతుంది, మనలో ఉన్న భక్తి పెరుగుతుంది. వీటి ద్వారా మన మాటలు మారిపోతాయి. ఇది ధ్యాన సన్నిధి. ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటు చేసుకోవాలి. ఇక రెండవ సన్నిధి ఏకాంత సన్నిధి. ఇది యబ్బోకు రేవు వద్ద యాకోబు గారు చేశారే. తనకు కలిగిన సమస్తాన్ని పంపించి వేసి ఒక్కరే ఆ యబ్బోకు రేవు వద్ద దైవ సన్నిధిలో యాకోబు గారు ఉన్నారు. దీనినే ఏకాంత సన్నిధి అని అన్నారు దైవజనులు. ఒక్కరే, ఎవరు ఉండ్రు, భర్త ఒక్కడే లేదు, భార్య ఒక్కతే. ఈ ఏకాంత సన్నిధి తెల్లవారుజామున 1 గంట దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని చెప్పి ఏమీ మాట్లాడకుండా, అంటే ప్రార్థన చేయకుండా, స్తుతి చేయకుండా, దేవుని తలంపును కలిగి మౌనముగా అలా చూచేదే అదే ఉద్యానవనం ప్రియులారా. అప్పుడే ప్రభు మనకు కనబడతారు, దేవుడు మన దగ్గరకు వస్తారు, మనతో ఉంటారు. దైవజనులు అన్నారు, మీరు సన్నిధి చేసేటప్పుడు దైవ దర్శనము మీకు కనబడకపోయినా సన్నిధి మానొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఆత్మీయ నేత్రాలు, అంటే శరీర నేత్రాలు వేరు. ఈ శరీర నేత్రాలతో మనం మనుషుల్ని ఈ లోకాన్ని చూస్తాం, కానీ ఆత్మనేత్రాలు అవి తెరవబడకపోతే మన ఎదురుగా ప్రభువున్నా మనకు కనబడరు. గనుక నీకు కనబడట్లేదని, ప్రభు రావడం లేదని నువ్వు సన్నిధి మానొద్దు. ఎందుకంటే ప్రభు అక్కడ ఉంటారు, పరిశుద్ధులు ఉంటారని దైవజనులు తెలియజేస్తారు. యబ్బోకు రేవు వద్ద ఏకాంత సన్నిధిలో ఉన్నటువంటి యాకోబు గారికి దేవుడు నరరూపిగా, అనగా మానవారూపము కలిగినటువంటి వారిగా వచ్చి దేవుడు కనబడ్డారు, మాట్లాడారు. సహవాసం కనబడుతుంది, అక్కడ సంభాషణ అనబడిది కనబడుతుంది. దైవ సన్నిధి అనబడే ఉద్యానవనములో దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ ఉంది అనబడే విషయాన్ని గ్రహించాలి. మూడవది 7 సన్నిధి. దైవ గ్రంథములో 7 అనబడి సంఖ్య చాలా
ఉన్నతమైంది. దేవుడు 7 ఆత్మలను కలిగినటువంటి వారిగా కనబడుతున్నారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు 7 దినములుగా సృష్టించినట్లుగా చూస్తున్నాము. దేవుడి లోకానికి నరుడిగా వచ్చినప్పుడు శిలువ మీద పలికినటువంటి మాటలు 7 మాటలు మనం చూస్తున్నాము. ఇలాగూ దేవుని యొక్క గ్రంథములో 7 అనబడే సంఖ్య చాలా ఉన్నతమైనటువంటి సంఖ్య. అలాగే దేవుని యొక్క ప్రధాన దూతలు 7 ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇలాగా 7 7 7 అనబడే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అలాగే 7 సన్నిధి అనగా సంఘములో బాగా సన్నిధి చేసేవారు, పట్టుదలగా ఉండేవారు. 7 పురుషులు కావచ్చు, లేక 7 స్త్రీలు కావచ్చు. సంఘములో ఒక 7 ఏర్పాటు చేసుకొని ప్రతి వారము ఒక పూట సంఘములో ఇలాగున సంఘాభివృద్ధి కొరకే, సంఘములో ఉన్నవారి కొరకై, ఇలాగూ సృష్టి కొరకే, సిలువ యొద్దకు అనేకులు వచ్చుట కొరకై ఎన్నో ప్రార్థనలు 7 సన్నిధి కూటస్థులని ఏర్పాటు చేసి అట్లాగూ సన్నిధి చేసేది ఎరిగిన వారమే. ఇక 4వది ఏంటి అంటే కూట సన్నిధి అనగా అనేక మంది కూడుకుని ఈ కార్యాన్ని అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము. పేతురు చెరసాలో ఉన్నప్పుడు సంఘమంతా కూడుకుని దేవుణ్ణి ప్రార్థించారు. ఆ సన్నిధిలో ఉన్నప్పుడే రోధనబడి కుమార్తె పేతురు యొక్క స్వరాన్ని గుర్తించగలిగింది. ఈ కూట సన్నిధి అనగా 7 కాకుండా అనేక మంది ఏర్పడి ఒక సన్నిధి అనగా ఇలాగ కనిపెట్టడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనబడేది ఇలా ఉండేదే కూట సన్నిధి అనబడే విషయాన్ని గ్రహించండి. దేవునికి మహిమ కలుగును కాక. 1938వ సంవత్సరములో దైవ ధ్యానములో దైవచనులు ఉండగా ఒక చెయ్యి వచ్చి ఒక వ్రాత వ్రాసింది. అది దేవుని హస్తము. అది ఏంటంటే బైబిల్ మిషను, బంగారు అక్షరములతో. దేవుడు బైబిల్ మిషన్ని దైవచనుడికి బయలుపరిచినటువంటి ఆ బైబిల్ మిషన్లో ఉన్న ముఖ్య ఉద్దేశము, దేవుడు ఎందుకు బయలుపరిచారు అని అంటే బైబిల్లో ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడడానికే బైబిల్ మిషన్ నేను బయలుపరుస్తున్నాను అని ప్రభు తెలియజేశారట. యేసు మహారాజుకు